ఒకప్పుడు ఒక దూర రాజ్యంలో మిడాస్ అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతని దగ్గర తనకు కావాల్సినవి అన్నీ ఉండేవి. అయినా కానీ అతను చాలా అత్యాశ కలవాడు. అందుకని ఎప్పుడు తన దగ్గర అన్నీ ఉన్నా కానీ ఇంకా చాలా చాలా కావాలి, ఇంకా చాలా కావాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉండేవాడు. మిడాస్కు ఒక అందమైన తోట ఉండేది. ఒకరోజు రాజు ఆ తోటలో తిరుగుతూ ఉండగా అతను ఒక అద్భుతాన్ని చూశాడు. అదేంటంటే తన తోటలో ఒక ఫెయిరీ, ఒక దేవత తిరగడం చూశాడు అనమాట. చూసి ఆవిడ కూడా ఆ ఉద్యానవనం యొక్క అందానికి ముగ్ధురాలయ్యి రాజుగారికి ఒక కోరిక తీర్చాలని నిర్ణయించుకుంది. అప్పుడు రాజుకి చెప్పింది, ఏదైనా సరే ఒక కోరిక కోరుకో, నేను తీరుస్తాను అని. అప్పుడు రాజు ఒక క్షణం ఆలోచించి నేను తాకినవన్నీ బంగారంగా మారాలి అని కోరుకున్నాడు. దేవకన్య మిడాస్ను హెచ్చరించింది, ఇంకా ఏమైనా ఆలోచించి కోరుకో, ఇలాంటి కోరిక కోరకూడదు, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అని చెప్పి హెచ్చరించింది. కానీ రాజు, నువ్వు నాకు ఈ కోరిక తీరిస్తే నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని అవుతాను అని చాలా పెద్దగా చెప్పాడు. కాబట్టి దేవకన్య అతని కోరికను మన్నించి అదృశ్యమైపోయింది. రాజుగారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతను తన తోటలోని ఒక గులాబీని తాకాడు. వెంటనే ఆ గులాబీ పువ్వు మెరిసే బంగారపు పువ్వుగా మారిపోయింది. అలాగే అతను తోటలో ఉన్న చెట్లను, రాళ్లను మరియు గడ్డిని కూడా తాకాడు. అతను తాకిన ప్రతిదీ బంగారంగా మారిపోయింది. తిరిగి రాజు తన భవనానికి పరిగెత్తాడు. అక్కడ కూడా చూసిన ప్రతి దాన్ని తాకి అన్నిటినీ బంగారంగా మార్చేశాడు. ఇంతలో రాజుగారికి ఆకలి వేసింది. అన్నం తిందామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కానీ అతని ఆహారాన్ని తాకిన వెంటనే అది బంగారంగా మారిపోయింది. వాటర్ తాగుదామంటే మంచినీళ్ళు తాకగానే అది కూడా బంగారంగా మారిపోయింది. సో అతను ఏమీ తినలేకపోయాడు, తాగలేకపోయాడు. అప్పుడు రాజు ఆందోళన చెందడం ప్రారంభించాడు. అప్పుడే అతని కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని పట్టుకుంది. రాజు కూడా ఆమెను కౌగిలించుకున్నాడు. వెంటనే ఆమె బంగారు విగ్రహంగా మారిపోయింది. రాజుగారికి చాలా దుఃఖం కలిగింది. తన దురాశ తనకు ఎంత నష్టం చేసిందో గ్రహించాడు. తను ముట్టుకుంటే బంగారంగా మారిపోయే వరాన్ని తీసివేయమని ఫెయిరీని, దేవకన్యను పిలిచాడు పెద్దగా. దయగల ఆ ఫెయిరీ మళ్ళీ కనిపించి రాజుగారి యొక్క దుఃఖాన్ని చూసింది. ఆమె తను ఇచ్చిన వరాన్ని తిరిగి తీసేసుకుంది. అప్పుడు రాజుగారు ముట్టుకుంటే బంగారమైన ప్రతి వస్తువు అన్నీ కూడా మామూలుగా వచ్చేసాయి. ఆ రోజు రాజుగారు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు. అదేంటంటే నిజమైన సంపద ప్రేమ మరియు ఆనందం నుంచి వస్తుంది, కానీ బంగారము మరియు డబ్బు వీటి నుండి, ఆస్తుల నుండి రాదు అని గ్రహించాడు. అప్పటి నుంచి అతను దయగల మరియు ఉదారమైన రాజుగా మారిపోయాడు. అతను మళ్ళీ ఎప్పుడు బంగారం కోసం, డబ్బుల కోసం కోరుకోలేదు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. ఈ రోజుకింతే సంగతులు పిల్లలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇట్లాంటి కథలు ఎక్కువగా వినాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీరు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.